అసలు ఆగితే కదా అంటారా? ఇన్నాళ్ళు కాల్పుల విరమణ పేరుతో శాంతి చర్చల పేరుతో పశ్చిమాసియా కాస్త ప్రశాంతంగా కనిపించిన అమెరికా భీకర దాడులకు దిగింది. తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు దక్షిణ ప్రాంతంలో మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్ పై ఏకంగా తోమహాక్ క్షిపణులు ప్రయోగించింది అమెరికా. ఇరాన్ కూడా ధీటుగా రియాక్ట్ అవుతోంది. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ఇక హర్ముజ్ సమీపంలో తమ హెలికాప్టర్ అపాచీ కూల్చివేతపై ఆగ్రహంతో ఉన్న అమెరికా ఇష్టారాజ్యంగా ప్రతి దాడులు చేస్తోందా? ముగ్గురు భారతీయుల మరణాలకు సమాధానం చెప్తుందా? రైట్గా ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చాలా డౌట్స్ ఉన్నాయి ఇందులో. ఇరాన్ పై అమెరికా భీకర దాడులు అయితే చేస్తుంది. మళ్ళీ యుద్ధ మేఘాలు కూడా కమ్ముకుంటున్నాయా? అసలు ఏం జరుగుతుంది? చర్యలకు అమెరికా చేస్తున్న వాటికి యుద్ధం సద్దుమణుగుతుందా లేకుంటే ఇంకా మరింత ముదురుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు నమస్తే, చెప్పండి మేడం. ఎస్, మనం చూస్తున్నాం అమెరికా చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే రెచ్చగొట్టే ధోరణిని ఇంకా మానుకోలేదు. మళ్ళీ యుద్ధ మేఘాలు కూడా కమ్ముకుంటున్నాయా అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ యుద్ధ మేఘాలు అనేటివి ఇప్పటి నుంచి కావు, మనము గతం నుంచి కూడా ఉన్నవి. మధ్యలో ఏప్రిల్ 8 రోజు సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత మనం ఏదో అవుతాయని చెప్పి ఆలోచనలు అనుకున్నాం. కానీ అది యుద్ధం మళ్ళీ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇవాళ ఇరాన్ కూడా అసలు తల వంచేటువంటి పరిస్థితిలో లేదు. ఇవాళ యుద్ధాన్ని కంటిన్యూ చేసేటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి దళాలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్ దేశం లెబనాన్ పైన బెయిరూట్ మీద ఉన్నటువంటి హిజ్బుల్లా స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి సందర్భంలో అమెరికా వారించిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా దాడులు చేసేసింది. చాలా మంది అక్కడ ఆస్తి నష్టం జరిగింది, పౌర నష్టం జరిగింది. తర్వాత ఇరాన్ చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద దాడి చేయడము, తర్వాత అమెరికా కూడా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ కి సంబంధించినటువంటి చాలా ప్లేసెస్ లో ఓడరేవుల పైన, వాళ్ళ మిలిటరీ స్థావరాల పైన, ఎయిర్ బేసెస్ మీద ఎక్కడెక్కడైతే ఇంకెక్కడ మిగిలినటువంటి సిస్టమ్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం అమెరికా పెద్ద చేసినటువంటి సందర్భంలో ఇరాన్ కూడా ప్రతి దాడిగా, అంటే నువ్వు వేటాడితే నేను ఇంకా మరీ వేటాడుతా అనే చందానంగా అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి, ఒకరికొకరు కొట్టుకునేటువంటి స్థితిలో వల్ల వాళ్ళు అపాచీ అనే ఒక ఆ హెలికాప్టర్ ని వాళ్ళ మిసైల్స్ తోటి దాన్ని పేల్చివేసినటువంటి సందర్భం. అతి తక్కువ ఖర్చుతో తయారైనటువంటి ఆ మిసైల్ తోటి $1 మిలియన్ ఖర్చు ఉన్నటువంటి అపాచీ హెలికాప్టర్, చాలా అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్ అమెరికాకు సంబంధించిన దాన్ని హార్మోజ్ జలసంధి దగ్గర పేల్చివేయడం జరిగింది. దాని మీద అనుమానం లేదు, అంటే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కావాలని జరిగిందా అని చెప్పి అమెరికా ఎంక్వైరీ చేస్తుంది. ఖచ్చితంగా ఇరాన్ చేసినటువంటి దాడి అని మనం భావించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ అమెరికా అక్కడి నుంచి యుద్ధం నుంచి బయటికి ఎలా రావాలి అనేటువంటి పరిస్థితులు అమెరికా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. చాలా భీకరమైనటువంటి స్థితికి యుద్ధం ఇంకా కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇజ్రాయెల్ కి సంబంధించి దాడి చేస్తున్న లెబనాన్ ఏదైతుందో లెబనాన్ కూడా ఈ చర్చలలో తీసుకొచ్చి వచ్చింది. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇంతకుముందు ఇరాన్ అమెరికా మధ్యలో మాత్రమే చర్చలు ఉండేటివి. కానీ ఇరాన్ అనేది ఇజ్రాయెల్ కి సంబంధించి లెబనాన్ మీద జరుగుతున్నటువంటి దాడిలో హిజ్బుల్లా మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని కూడా ఆపాడనేటువంటి క్రమంలో ఇరాన్ కొత్తగా ఒకటి ఆలోచన చేసింది. లేని అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళ తెర మీద పెట్టింది. కాబట్టి వీళ్ళ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇది ఒక ఆ దేశానికి సంబంధించినట్టు ఉనికి, అంటే ఇజ్రాయెల్ దేశమే లేకుండా చేయాలని చేస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లెబనాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, గాజా స్ట్రిప్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి హోతీలు, హమాస్, ఈ హిజ్బుల్లా గ్రూప్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద భవిష్యత్తులో కూడా ముప్పు ప్రమాదం ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ముప్పు నుంచి బయటపడడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని విరమించుకునే పరిస్థితి లేదు. మధుసూదన్ గారు, అయితే ఇన్ని రోజులు కూడా యుద్ధం ఆగింది శాంతి చర్చల ద్వారా అంటూనే దాడులు చేస్తుంది కదా. సో అసలు యుద్ధమే ఆగలేదు, కంప్లీట్ గా అమెరికా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడులు చేస్తూనే ఉంది, అటాక్ చేస్తూనే ఉంది అనేది కూడా వినిపిస్తా ఉంది. లేదు, అమెరికా ఎప్పుడో డిఫెన్స్ లో పడిపోయింది, అసహనంతో ఉంది అది అమెరికా.
అది యుద్ధం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. వాళ్ళకు పెద్ద ఎత్తున ఖర్చు మరి అవుతుంది. ఇరాన్ కి దేశంలో ఇజ్రాయెల్ కి మధ్య కొంచెం మధ్యవర్తిత్వం వహించి ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది కదా అమెరికా, యుద్ధం ఆపాలి అన్నట్లుగా కూడా. అదే బీరూట్ మీద జరిగే దాడి ఏదైతుందో అక్కడ పోతున్నటువంటి సందర్భంలో మీరు వెనక్కి రావాలని చెప్పి ఏదైతే ట్రంప్ చెప్పినటువంటి సందర్భంలో వెనకకు వచ్చినట్టుగా కొంత నెతన్యాహు వాళ్ళ దళాలను తీసుకొచ్చినట్టుగా చేసిండ్రు. కానీ అక్కడ దళాలు అక్కడికి పోలేదు, ఖాళీ వైమానిక దాడులు మాత్రమే జరిగినాయి. అమెరికన్ ప్రెసిడెంట్ మాత్రం నేను నా పిలుపు మేరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది, నా కంట్రోల్ ఇజ్రాయెల్ ఉన్నది ఎప్పుడైతే గంభీరంగా ఆయన ప్రకటించిన తర్వాత నెతన్యాహు మీద పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెతన్యాహు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నువ్వు యుద్ధాన్ని ఎందుకు ఆపుతున్నావు అనేటువంటి సిస్టమ్ అక్కడ ఒకటేసారి ఉవ్వెత్తున లేచింది ఇజ్రాయెల్. లేచిన తర్వాత మేము అమెరికా మాట కూడా వినటువంటి స్థితికి వాళ్ళ ఇజ్రాయెల్ రావడం అనేది జరిగింది. తద్వారా ఇలా యుద్ధం అనేది బీకొస్తుంది. అంటే దాదాపుగా ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి 70% మంది ప్రజలు ఇవాళ నెతన్యాహు వెంబడున్నారు మీరు యుద్ధాన్ని కొనసాగించమని. అంటే నెతన్యాహు మీద అవినీతి ఆరోపణలు వచ్చి కోర్టులో పెండింగ్ ఉండి కేసులు నడిచే టైంలో కూడా ఆ కేసులు కూడా పక్కకు పెట్టి మీరు యుద్ధాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి స్థితిలో ఇవాళ ఇజ్రాయెల్ దేశం ముందుకు పోతా ఉన్నది. ఇవాళ అమెరికా చెప్పినా కూడా ఆగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇజ్రాయెల్ లేవు కాబట్టి ఇజ్రాయెల్ ఒకటి ఇజ్రాయెల్ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ అంతా కూడా ఈ హిజ్బుల్లా, హమాస్, హౌతీకి సంబంధించినప్పుడు ఈ మిలిషియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మమ్మల్ని బ్రతకనివ్వరు, మమ్మల్ని దేశంలో ఉండనివ్వరు, ఈ దేశం లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేస్తాను. కారణం ఏంటంటే గతంలో కూడా లెబనాన్ అనేది ఒక క్రిస్టియన్ దేశంగా ఉండే ప్రపంచంలో. లెబనాన్ దేశం కూడా క్రిస్టియన్ కంట్రీ ఉన్నప్పుడు ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి షియాకు సంబంధించినటువంటి వాళ్ళు వేల సంఖ్యలో వచ్చి లెబనాన్ మొత్తం కూడా క్యాప్చర్ చేసి ఇవాళ కూడా క్రిస్టియానిటీ లేకుండా మొత్తాన్ని దేశం కబలించి ఇస్లామీకరణ చేసినటువంటి పరిస్థితి అక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఇస్లామీకరణ చేసి ఆ దేశం అందరూ ఆగకుండా ఇవాళ ఇజ్రాయెల్ కూడా కట్టారన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవాళ హిజ్బుల్లా అనే దాన్ని నాశనం చేసినంత ఈజీ కూడా కాదు. కారణం మధుసూదన్ రావు గారు, మరి అమెరికా చేస్తున్న దాడులకు చర్యలకు ఇరాన్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తుంది. మనం ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నట్లు ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని కూడా మూసివేస్తున్నాం అనేది కూడా ప్రకటించింది. ఈ మూసివేస్తున్న ప్రకటన నేపథ్యంలో ఇంకా ఎక్కువగా దాడులు జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు హర్ముజ్ జలసంధి కంప్లీట్ గా ఇరాన్ చేతిలో తీసేసుకుంది. ఇప్పుడు మనము బాంబ్స్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ వెపన్స్ అని మనం ఏదైతే అమెరికా దాన్ని తీసుకోవాలి, ఈ యురేనియం తీసుకోవాలనుకునే వాటన్నిటికంటే డీటెయిల్ వల్ల పెద్ద మిసైల్ బాంబు ఇరాన్ చేతిలో ఏమున్నాయంటే సైన్యాన్ని పంపి ఇరాన్ కు యురేనియం ను కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తుంది అనే వాదన కూడా వినిపిస్తుంది కదా. తప్పు. ఎన్నటికి కూడా అమెరికా సైన్యాన్ని పంపాలి అంటే ఎయిర్ బేస్ నుంచి పోతే ఎప్పుడు కూడా ఇరాన్ దాన్ని కబ్జా చేయలేదు. ఖచ్చితంగా భూతల ద్వారా చేస్తేనే, భూతలం ద్వారానే అమెరికన్ సైన్యము ఆ దేశానికి వెళ్తేనే మాత్రం ఆ దేశం కంట్రోల్కి వస్తుంది, సరెండర్ అవుతుంది. కానీ అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ ఏదైతుందో ఆ మిలిటరీని పంపడానికి ఎప్పటికి కూడా ట్రంప్ ఒప్పుకోడు. కారణం దేశం మీద ఈ విధంగా సైన్యాన్ని పంపడం ఎందుకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. దీన్ని కరెక్ట్ అవును అని ఎవరు అంటలేరు. అసలు అమెరికాకి యుద్ధానికి సంబంధం లేదు. ఈ సంబంధం లేని యుద్ధంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ యుద్ధం అంతా కూడా ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్, ఇజ్రాయెల్ ఉనికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే 2023 ఏప్రిల్ 8 నాడు వాళ్ళ మీద ఏదైతే హిజ్బుల్లా వాళ్ళు చేసిన దాడి ఏదైతే ఉందో 1200 మందిని చంపి 200 మంది కిడ్నాప్ చేసిండ్రో దాని పరంపర కొనసాగింపుగానే ఇవాళ యుద్ధం ఈ స్థాయి వరకు వచ్చింది. దాంట్లో ఏదైతే అక్కడ రెజ్యూమ్ చేంజ్ కోసం అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి మన మిలిటరీ సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి వాళ్ళని చంపేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ తీసుకునే స్టెప్ లో ముందుగా వీళ్ళు అమెరికా వాళ్ళు మాకే క్రెడిట్ దక్కాలి, దాన్ని మేము మార్పు వేసుకున్నాం, మా కంట్రోల్కి వస్తుంది అని చెప్పి అత్యుత్సాహంతో అమెరికా చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ యుద్ధంలో అమెరికా ఇరుక్కపోయింది. ఈజీగా బయటకు వస్తారని చెప్పి ఏదైతే వెనుగులాగా ఎట్లయితే ప్రెసిడెంట్ పట్టుకొస్తే అక్కడ వాళ్ళ ఏజెంట్ ఎట్లయితే పెట్టిందో సేమ్ యాక్చువల్ గా ఇరాన్ లో కూడా అదే పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచనతో ఆయనకు ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం భంగమైంది. ఇరాన్ ను చాలా తక్కువ అంచనా వేసిండు. వేసినటువంటి క్రమంలో ఇప్పటికే ట్రంప్ చాలా సార్లు ఎత్తుంటాడు యుద్ధం 2 రోజుల్లో ఖతం అయిపోతుంది, 3 రోజుల్లో ఖతం అవుతుంది, ఇంకో వారంలో అయిపోతుంది. ఇవాళ ఏమంటుండు 3 నెలలు అయింది కదా, ఇంకా ఎన్ని రోజులైనా కావచ్చు. అప్పుడు జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మన వియత్నాం యుద్ధం కావచ్చు, ఇరాక్ యుద్ధం కావచ్చు, సంవత్సరాలు జరిగినాయి. ఈ 3 నెలలకే ఏమొచ్చింది అని చెప్పి వాళ్ళ ట్రంప్ ఆలోచన మార్చినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు కనబడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ యుద్ధము ఒక శాంతి ఒప్పందము వస్తాయనేటువంటి ఆశాభావం అయితే మనకు కనబడతలేదు. కాబట్టి యుద్ధము
ముందుకు పోయేటువంటి క్రమం ఉంది. వాళ్ళ ఏదైతే ఇరాన్ ఇరాన్ దగ్గర ఆయుధాలు లేవని చెప్పినటువంటి అమెరికా, ఇరాన్ దగ్గర ఎయిర్ బేసెస్ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏ ఫోర్సెస్ లేవు, మొత్తం ఇరాన్ స్మాష్ అయిపోయింది అన్నటువంటి సందర్భంలో కూడా ఇవాళ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు మిసైల్స్ వాళ్ళ క్షిపణులను ఏ విధంగా వాడుతుంది అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. గతంలో కూడా మనం చాలా సార్లు అనుకున్నాం, ఇరాన్ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర అండర్ గ్రౌండ్ సిటీ, ఒకటి మిసైల్ సిటీ ఉన్నది, వేల సంఖ్యలో క్షిపణులు వాళ్ళ దగ్గర అండర్ గ్రౌండ్ లో దాగి ఉన్నాయని చెప్పి చాలా మంది అంటా ఉంటారు, విశ్లేషణలు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ఆ క్షిపణుల సంఖ్య ఏదైతుందో వాటిని అవసరానికి అనుగుణంగా ఒక్కొక్కటి తీస్తూ అంటే తక్కువ రేంజ్ క్షిపణులని వాళ్ళ వాడుతున్న సందర్భం. ఇవాళ కొంత హై రేంజ్ లో ఒకటి ఇవాళ జోర్దాన్ మీద దాడి జరిగింది, జోర్దాన్ మీద దాడి జరిగింది, ఒక 300 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నటువంటి అంటే అట్లాంటిక్ క్షిపణులు కూడా తీసుకు బయటికి ప్రవేశిస్తుందంటే ఇరాన్ దగ్గర అమ్ముల పొట్టులో చాలా పెద్ద అంటే దూరం ఉన్నటువంటి లక్ష్యాలను చెల్లించేటువంటి క్షిపణులు మిసైల్స్ కూడా ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇరాన్ తక్కువ అంచనా వేయడంలో అమెరికా అప్రక్లాప్ అయిపోయింది. కానీ అమెరికా యుద్ధం నుంచి బయటకు వచ్చినా, యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం చేసినా, అన్ని కుదుర్చుకున్నా కూడా ఇజ్రాయెల్ అనేది యుద్ధం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యుద్ధం అనేది ఇవాళ ఉక్రెయిన్ సంబంధించిన వారు ఎట్లయితే సంవత్సరాల నుంచి నడుస్తున్నారో అదే విధంగా ఈ అవకాశం. అయితే మధుసూదన్ రావు గారు, అసలు ఈ యుద్ధం వెనుక అమెరికాకి ఏమైనా వ్యూహాత్మక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం సాధిస్తుంది? ఏమీ లేదు, దానికి లక్ష్యం అనేది లేదు. వాళ్ళు ఫస్ట్ రిజ్యూమ్ చేస్తామన్నాడు అమెరికన్ ప్రెసిడెంట్. ఈ యొక్క దేశం ఏదైతుందో 40 ఏళ్ల నుంచి ఒక నియంత్ర పరిపాలన కొనసాగుతుంది. ఇక్కడ మహిళల హక్కులు అని కాలరాస్తున్నారు, ఇక్కడ డెమోక్రటిక్ వస్తలేదు. కాబట్టి దీన్ని రిజ్యూమ్ చేంజ్ చేయాలన్న ఆలోచనతో ఆయన అసలు ఆ కాల్ పెట్టుకుని ఆయన లోపలికి వచ్చిండు. ఇది ఇజ్రాయెల్ వస్తున్నటువంటి దాడిని బొచ్చు పెట్టుకుని వచ్చిన తర్వాత నేను రిజ్యూమ్ చేంజ్ చేస్తా అనే ఆలోచన వచ్చిన తర్వాత రిజ్యూమ్ లో ఇప్పుడు మిలిటరీకి సంబంధించిన వాళ్ళని ఒక లెవెల్లో లేపేసినా 2వ లెవెల్ వచ్చింది, ఆ 2వ లెవెల్ లేపినా 3వ లెవెల్ వచ్చింది. అట్లా ఐదుల్లా ఖొమైనా పోయినా కూడా ముస్తాఫా ఖొమైనా వచ్చింది. ఐఆర్జీసీకి ఉన్నటువంటి లీడర్లను లేపేసిన నెక్స్ట్ లీడర్స్ ఆ జనరేషన్ వచ్చేసింది. కాబట్టి ఇవాళ సైంటిస్టులని, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి సైంటిస్టులను చంపినా కూడా వాళ్ళ ఆ దేశం అధైర్యపడలేదు. అమెరికా సాధించింది ఏంటంటే లాస్ట్ చిట్ట చివరికి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి షరతులు పెడుతుంది. ఆ షరతులకు ఇవాళ ఇరాన్, హిజ్బుల్లాకు సంబంధించినటువంటి, లెబనాన్ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ యుద్ధాన్ని వాళ్ళ ముందు పెట్టింది. కారణం ఏంటంటే లేని అంశము. వాళ్ళ అమెరికాకు ఇరాన్ కు లేనటువంటి అంశమే ఉన్నది, వాళ్ళ హిజ్బుల్లా లెబనాన్ సంబంధించిన అంశాన్ని కొత్తగా తెర మీద పెట్టింది. ఆ అంశంలో మరి సీజ్ ఫైర్ రావాలని చెప్పి వాళ్ళ ఇరాన్ కోరుతా ఉన్నది. ఒకవేళ అక్కడ శాంతి ఒప్పందం కుదిరితే రేపు పొద్దున ఇజ్రాయెల్ సంబంధించి ఉనికికే ప్రశ్నార్థకం ఉంది. కాబట్టి అది ఎన్నటికి కూడా శాంతి ఒప్పందం కుదిరేటువంటి అవకాశం కనబడతలేదు. కాబట్టి ఈ యొక్క అమెరికా చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా అది విఫల ప్రయత్నంగానే మనం భావించాలి. కాబట్టి యుద్ధం అనేది కంటిన్యూ అయ్యేటువంటి ప్రాసెస్ కిందనే ఉన్నది. ఇంకొక జలసంధి కూడా బాబుల్ మండల్ అనే ఇంకొక మధ్యతర మన ఎర్ర సముద్రాన్ని కలిపేటువంటి అదొక సంధి ఉంటుంది. ఆ సంధిని కూడా మేము మూసివేస్తామని చెప్పి యమన్ నుంచి హోతీ ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతున్నాయో మేము దాన్ని కూడా మూసేస్తామని చెప్పి, అది ఆఫ్రికాకు ఆసియా కలిపే లింక్, అది ఆ లింక్ ను కూడా మేము మూసేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం అనేది ఉన్నది. దాన్ని కూడా మూసేస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాణిజ్యము, సరఫరా ఇదంతా కూడా రేపయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. తద్వారా ఈ యొక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే. మొన్న జరిగిన యుద్ధానికి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి, భారత్తో సహా ఇతర ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ ఒకవేళ గనక యుద్ధ మేఘాలు కమ్ముకొని యుద్ధం మళ్ళీ భీకర యుద్ధంగా మారితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొత్తానికి చాలా వరకు చమురు ధరలు కానీ, క్రూడాయిల్ ధరలు కానీ, మనకు వంట గ్యాస్ దగ్గర నుంచి కూడా నిత్యావసర ధరల వరకు కూడా ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే చాలా వరకు షార్టేజ్ కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకవేళ యుద్ధం మొదలైతే అసలు ఎటువైపు టర్న్ అవుతుందా అనే భయం కూడా వెంటాడుతున్న పరిస్థితి. అయితే యుద్ధం నిజంగా మళ్ళీ మొదలు కాబోతుందా మధుసూదన్ రావు గారు? ఎందుకంటే ఇండియన్ ఎంబసీ కూడా సూచించింది, ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులు వెంటనే ఇండియాకి వచ్చేయాలి అని చెప్పేసి కూడా ఇండియన్ ఎంబసీ సూచించింది. వాస్తవమే, ఇప్పుడు యుద్ధం భీకర స్థాయికి పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అయితే మీరు అంటున్నటువంటి ఆయిల్ ఉత్పత్తులకు సంబంధించిన దాని మీద ఆలోచిస్తే మనకి ఇప్పుడు బ్యారెల్ రేటు అంతకుముందు ఎక్కువ రేటు పోయింది, కూడా ఇప్పుడు స్టాగ్నెట్ గా 95-96 క్రూడ్ ఆయిల్ ఆ రేట్ లో ఉంది. కారణం ఏంటంటే చైనా దగ్గర రిజల్ట్స్ బాగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎక్కువ స్థాయిలో వాళ్ళు నిల్వలు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క
బయట నుంచి ట్రాన్స్పోర్టేషన్ వల్ల తగ్గిపోయిన తర్వాత మనకు ఈజీగా వాళ్ళ మార్కెట్ లో మనకు దొరుకుతున్నటువంటి సందర్భంలో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగట్లేదు. కాబట్టి మనకు ఈ ధరల నియంత్రణ అనేది కొంచెం బాగానే ఉంది. దాదాపుగా 4,000 మిలియన్ డాలర్ల క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మన దగ్గర ఇంకా 41 మిలియన్ క్రూడ్ ఆయిల్ ఉంటాయి తప్ప వాళ్ళ దగ్గర 4,000 పైన ఉన్నది. కాబట్టి ఆ క్రూడ్ ఆయిల్ వాళ్ళకు ఉండలేరు కాబట్టి, అంటే చైనా డిమాండ్ లో తీసుకోవడం లేదు కాబట్టి మనకు ప్రపంచ మార్కెట్ లో మనకు క్రూడ్ ఆయిల్ ఈజీగా దొరుకుతున్న సందర్భంతో ఇది పెద్ద ఎఫెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు పెద్ద ఎఫెక్ట్ గా లేదని చెప్పి మనం భావించాలి. ఇంకోటి చైనా కూడా భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ దాంతో వాళ్ళు కూడా ఈ కన్జంప్షన్ కూడా తగ్గించుకున్నారు. అంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గడం మూలంగా కూడా వాళ్ళ దిగుమతులు కూడా తగ్గినాయి. కాబట్టి అది మనకు ఈ దేశానికి మనకు ఉపయోగపడుతున్నటువంటిది, మనకు పెద్ద డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం లేదు. మరొకటి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రావాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇండియా చేస్తున్నటువంటి ఉన్నది ఏదైతుందో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారంగా ఈ యుద్ధము భీకర స్థాయిగా, అంటే ఇవాళ అపాచీ అమెరికాకు సంబంధించినటువంటి అపాచీ హెలికాప్టర్ ఏదైతున్నదో చాలా విలువైనటువంటిది. మరి అమెరికా సార్వభౌమాధికారానికి దెబ్బ కొట్టిన విధంగా ఇవాళ అమెరికా భావిస్తున్నది. కాబట్టి ఇరాన్ మీద కక్ష సాధింపు ధోరణితో ఖచ్చితంగా దానికి రివెంజ్ తీసుకునేటువంటి పరిస్థితులు అమెరికా ఆలోచిస్తుంది. కాబట్టి అమెరికా కూడా చాలా పెద్ద ఎత్తున ఇరాక్ మీద దాడులు చేసేటువంటి అవకాశం మెండుగా ఉన్నది. పౌర సమాజం మీద కూడా దాడులు చేసేటువంటి సమాజంలో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్లోజ్ చేయాలని చెప్పి ఇప్పటికే రాడార్ సిస్టమ్, ఎయిర్ బేసెస్, ఈ పోర్టులు ఏవైతున్నాయో అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసేసారు. ఇంటెలిజెన్స్ మన సంబంధించిన కేంద్రాలు ఏవైతుంటే వాటి మీద కూడా దాడులు జరిగిన సందర్భం. కాబట్టి భవిష్యత్తులో ఇరాన్ మళ్ళీ ఈ క్షిపణుల ప్రయోగం చేయకుండా వాటన్నిటిని కూడా క్లోజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్, అమెరికా కూడా ఆ దేశాన్ని టార్గెట్ చేసి మరి దాడులు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యుద్ధము భీకర స్థాయికి పోతుందని చెప్పి అని అంటున్నా ఉన్నారు. చాలా పత్రికలలో రాస్తా ఉన్నారు, వస్తా ఉన్న ఆర్టికల్స్ కూడా. కాబట్టి విశ్లేషణలో అది యుద్ధం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఆగే విధానంగా కనబడతలేదు. కాబట్టి మన దేశ ప్రజలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం కూడా ఉన్నది. మధుసూదన్ రావు గారు, అంటే ఇంతకు ముందు అంతా కాస్త ప్రశాంతత దొరికింది. ఎందుకంటే శాంతి చర్చల పేరుతో అటు ఇటుగా ఎక్కడో చోట దాడులు జరిగినప్పటికీ కూడా కొంతవరకు ఉపశమనత లభించింది. ఒకవేళ మళ్ళీ ఇతర దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఆ దిశగా చర్చల ద్వారా ఏమైనా కొంత సద్దుమణికే అవకాశం ఉందా, లేదంటే అటువంటిది ఏమి ఉండే పరిస్థితి లేదంటారా? ఏ దేశం, ఖతార్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిన్న ఇరాన్ కు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖతార్ కి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. వాళ్ళు లెబనాన్, హిజ్బుల్లాకి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ చర్చలు అనేటివి సఫలం కావు. ఏ దేశం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి ఈ యుద్ధం కింద ఇది మారిపోయింది. ఇప్పుడు ఎట్లయితే మనం ఉక్రెయిన్, రష్యాకి సంబంధించి దాదాపు 3-4 ఏళ్ల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంటే ఏ దేశం కూడా పక్క నుంచి మాట్లాడుతున్నాయి తప్ప మధ్యస్థంగా ఇక్కడ కూడా రాయబారం చేస్తలేవు. సేమ్ ఐఐటీగా ఇవాళ ఇక్కడ కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్ కూడా వచ్చినట్టే వచ్చింది, వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు, వాళ్ళ మాట వినేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈ దేశానికి సంబంధించిన దాంట్లో కూడా ఇరాన్ కి సంబంధించి మధ్యవర్తిత్వం వహించేటువంటి స్థితిలో ఏ దేశం కూడా ముందుకు వస్తలేదు. మనం కూడా అక్కడ ఏ విధమైనటువంటి మన దేశం కూడా పాత్ర వహిస్తలేదు. చైనా కూడా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మధ్యవర్తిత్వము లేకుండా ఉన్నది. కాబట్టి ఇవాళ అసలు దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలనే ఆలోచన అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకే లేదు. కారణం ఏంటంటే మొదలు పెట్టినటువంటి యుద్ధంలో నువ్వు యురేనియం లో తీసుకోలేదు, హార్మోజ్ ను ఓపెన్ చేయలేదు, రిజిమ్ లో చేంజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. నువ్వు యుద్ధంలో ఫెయిల్ అయిపోయినావు, ఆల్రెడీ నువ్వు ఫెయిల్ అయినావు. వాళ్ళ డిఫెన్స్ లో పడ్డావు కాబట్టి నువ్వు ఏప్రిల్ 8 నుంచి సీజ్ ఫైర్ ప్రకటించడానికి కారణం కూడా అమెరికా ఆ దేశం పైన యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది, లాస్ అవుతుంది, వాళ్ళు ఏం రోజులు అన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో మేము యుద్ధంలో ఇంత దాడులు చేసినా కూడా వాళ్ళు ప్రతి దాడులు చేస్తున్నారు ఎట్లా అనేటువంటి విషయం అమెరికా పడ్డది. కాబట్టి ఇవాళ ఈ సీజ్ ఫైర్ సంబంధించి అది శాంతి ప్రక్రియలని అనుకోవడం పొరపాటు. కేవలం మళ్ళీ దాన్ని ద్వారా ఎట్లా వ్యతిరేకించాలి, ఎట్లా కొట్టాలనే ఆలోచనతోటే ఒక అడుగు వెనుకకేసి ఆలోచిస్తుంది అమెరికా తప్ప ఇవాళ ఇరాన్ ని క్లోజ్ చేయాలి, మొత్తానికి ఇరాన్ మళ్ళీ లేకుండా చేయాలనే ఆలోచనలో ఇజ్రాయెల్ తోడుగా ఇవాళ అమెరికా ఉన్నది. ఇవాళ అమెరికా కూడా ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తుంది, యుద్ధం చేయొద్దని అంటుంది తప్ప అమెరికాలో ఎవరైతే ఉన్నారో జూయిస్ చాలా పెద్ద పాత్రను పోషిస్తారు అమెరికాలో. వాళ్ళని కాదని అమెరికా కూడా ప్రెసిడెంట్ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ చేసేటువంటి చర్యలకు ఖచ్చితంగా సహకరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఒక అమెరికా నిష్క్రమించినా కూడా
ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనేది యుద్ధంలో కంటిన్యూ అవుతుంది. అయితే మధుసూదన్ రావు గారు చివరగా చెప్పండి, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఆ, భారతీయ నౌకపై అమెరికా అంటే కావాలని ఇండియన్ నౌక అని తెలిసి కూడా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ దుశ్చర్యకు సమాధానం ఎవరు చెప్పాలి? అసలు ఇష్టరాజ్యంగా దాడులు చేస్తుంది అమెరికా, ముగ్గురు భారతీయులు చనిపోయారు, అసలు ఎందుకు దాడులు చేస్తుంది ఇలా అంటే ఏం చెప్తారు? ఇది రెండో నౌక, మొన్న కూడా ఒక దాని మీద దాడి జరిగింది. అది దాన్ని మన వాళ్ళు కాపాడడం జరిగింది, మన వాళ్ళు ఏమన్స్ సంబంధించినటువంటి వాళ్ళ మిలిటరీ వాళ్ళు. ఇది రెండో దాని మీద కూడా దాడి జరిగింది. ఈ అమెరికా అనేది దుందుడుగు చర్యలు మొదటి నుంచి చేస్తుంది, క్షమాపణ కోరుతుంది, పొరపాటు జరిగింది అని చెప్పడము. ఇది అమెరికాకు సాధ్యము, ఎందుకంటే అడ్డరాజ్యం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అమెరికా ఏంటంటే మేము అందరం కష్టపడుతున్నాం, ఇంకా ఇక్కడ వాణిజ్యం కంటిన్యూ కావద్దనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇరాన్ కూడా చాలా సీరియస్ గా వస్తుంది, ఈ ప్రాంతం నుంచి కూడా ఇవి కూడా ముందుకు పోవద్దనే ఆలోచనలో కంప్లీట్ గా బ్లాకేట్ చేసినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఎవరు పోయినా కూడా ఏ దేశానికి సంబంధించిన పోయినా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. కాబట్టి కొంత మేరకు నిన్న రాత్రి కూడా అమెరికా చెప్తా ఉందా, నేను 22 సంబంధించిన నౌకలని లైట్లు పనిచేసి వాటి రాడార్ సిస్టమ్ ని బ్రేక్ చేసి 22 నౌకలను తీసుకొచ్చాం. ఈ విధంగా ఒక 200 నౌకలను మేము షిఫ్ట్ చేసినాం ఆ ప్రాంతం నుంచి. అమెరికా చెప్తున్నదంటే ఎంత దొంగతనాన, ఎంత సీక్రెట్ గా ఇవాళ రవాణా నడుస్తుంది అనేది మనం అర్థం చేసుకొని ఎంత టెర్రరైజ్ గా ప్రాంతం ఉన్నది. అంటే ఎప్పుడు ఏ పడవ ఎప్పుడు ఎక్కడ కాలిపోతుంది పేలిపోతుంది అనేటువంటి స్థితిలో ఇవాళ భయానకమైనటువంటి స్థితిలో అక్కడ హార్మోజ్ జలసంధి నడుస్తా ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా అక్కడ అది ఈ దేశం ఆ దేశం, గతంలో వేరే దేశాలకు సంబంధించిన వాటి మీద కూడా దాడులు జరిగినాయి. దాడులు చేసిన వాళ్ళు కూడా మేము చెప్పడం లేదు, ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఈ నౌకలకు ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, రైట్ అండి మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమాసియా యుద్ధం మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలు ఏం జరగబోతుంది పశ్చిమాసియాలో? యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చూసాం. ఒకవేళ మళ్ళీ యుద్ధం భీకర రూపం దాలిస్తే ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాలి అంటే వేచి చూడాలి. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.